పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. దేశంలోనే అత్యంత భారీ ప్రాజెక్ట్, చాలా సంవత్సరాలుగా 2 రాష్ట్రాలకు సేవలందిస్తున్నటువంటి శ్రీశైలం డ్యామ్ పరిస్థితి ఏంటి? గత కొన్నాళ్లుగా డ్యామ్ బాగోగులను పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు ఈ డ్యామ్ డేంజర్లోకి వెళ్ళిందా? ఏం చేసినా కూడా వర్షాకాలం పూర్తి స్థాయిలో రాకముందే చేయాలనేటువంటి అంశం ఇప్పుడు బయటికి రావడంతో పరిస్థితి చూస్తుంటే డ్యాంలోకి ఆల్రెడీ వరద కూడా మొదలైంది కాబట్టి ఇంకాస్త గట్టిగా వానలు పడితే శ్రీశైలం నిండడం ఖాయంగా కూడా కనిపిస్తుంది. కాబట్టి మళ్ళీ గేట్లు ఓపెన్ చేస్తే డ్యామ్ పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్కుగా మారింది. డ్యామ్ గేట్లు తెరిచినప్పుడు కిందికి వచ్చే నీళ్లు పడే చోట పెద్ద గొయ్యిలా తయారైంది. నీటి ఫోర్స్కు ఆ గొయ్యి పెరిగి పెద్దదైంది. అది అటు ఇటు తిరిగి డ్యామ్ పునాదుల కింద నుంచే పెద్ద గుంతగా మారుతుందంటున్నారు. సో ఫౌండేషన్కే పెద్ద ప్రమాదం. అదే జరిగితే నీళ్లు ఇక రిజర్వాయర్లో అలాగే ఉండేటువంటి పరిస్థితి లేదు, ఆగే పరిస్థితి లేదు. వీటికి తోడు పునాదులు కదిలేటువంటి డ్యామ్ గేట్లకే ముప్పు వాటిల్లుతుంది. అది డ్యామ్ ప్రెజెంట్ కండిషన్గా చెప్తున్నారు. దీని కనుక పూర్తి స్థాయిలో పట్టించుకోకపోతే ఆ గోయి నుంచి పునాది కింది నుంచి అండర్ గ్రౌండ్లో నుంచి వాటర్ పూర్తిగా ఫ్లోటింగ్ అయిపోయి ఆ పునాదులు పెకిలించుకుంటూ డ్యామ్ని తన్నేసుకుంటూ వాటర్ వచ్చేటువంటి ఒక భీకరమైనటువంటి ప్రమాదం ముందు కనిపిస్తుంది. ఇక NDSA నివేదిక తర్వాత ఏపీ ప్రభుత్వం ముందుకు కదిలింది. లేటెస్ట్గా శ్రీశైలం డ్యామ్ను కొద్ది రోజుల క్రితం పూణేకు చెందినటువంటి సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ సైంటిస్టులు పరిశీలించారు. డ్యామ్ అధికారులతో సమీక్షించారు. ప్లంజ్ ఫుల్ లోతుపై ఆరా తీశారు. 2009లో భారీ వరదల కారణంగా డ్యామ్ ముందు ఏర్పడిన భారీ గొయ్యిని, గ్యాలరీని, గేట్లను, అప్రోచ్ రోడ్డును పరిశీలించారు. ఏప్రిల్లో శ్రీశైలం డ్యామ్ను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ డ్యామ్ డిజైనింగ్ అధికారులు పరిశీలించి రిపోర్ట్ ఇచ్చారు. శ్రీశైలం డ్యామ్కు పెద్ద సమస్య ఏంటంటే ప్లంజ్ ఫుల్, ఈ గొయ్యిని మూసేయాలి. ఇది ఇప్పటికిప్పుడు అయ్యే పని కాదు. అందుకే టెంపరీ రిపేర్లతో ఈ వర్షాకాల సీజన్ ముగించవలసిన పరిస్థితి ఏర్పడింది. వారిచ్చిన నివేదికల మేరకు ప్రభుత్వం డ్యామ్ మరమ్మతులు చేపట్టింది. ఇప్పటికే 2 కోట్ల పనులు జరుగుతుండగా మరో 12.70 కోట్ల విలువైన పనులు చేయనుంది. డ్యామ్ అడుగు భాగాలను సర్వే చేయాలని భావించిన శాస్త్రవేత్తలు కొన్ని పరికరాలను కేబుల్ వే సాయంతో తరలిద్దామని ప్రయత్నించగా ఆ మార్గం మొరాయించింది. దీంతో సర్వేకు ఆటంకాలు ఎదురయ్యాయి. డ్యామ్కు అత్యవసర మరమ్మతులు చేయాల్సి వచ్చినప్పుడు అధికారులు ఈ కేబుల్ వేను ఉపయోగిస్తారు. ఇది మొరాయించడం ఆందోళన కలిగిస్తోంది. ప్రాజెక్టు లోపల ఉండే ఫౌండేషన్, గ్యాలరీలోకి నీళ్లు చేరుతున్నాయి. ఇది సహజ ప్రక్రియ అయినా ఆ నీటిని ఎప్పటికప్పుడు తోడేస్తూ ఉండాలి. భూగర్భం నుంచి నీళ్లు రావడానికి కొన్ని పైప్ లైన్లు వేశారు. వాటి ద్వారా రాకుండా ఇతర మార్గాల నుంచి గ్యాలరీలోకి నీళ్లు చేరితే తక్షణమే మరమ్మతులు చేయించాల్సి ఉంటుంది. మరోవైపు ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే కృష్ణా, తుంగభద్రలో వరద ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జూన్ 4న విశాఖకు చెందినటువంటి ఒక ప్రైవేట్ సంస్థ అత్యాధునిక కెమెరాలతో అండర్ గ్రౌండ్ వాటర్ వీడియో రికార్డ్ చేసి రిపోర్ట్ అందించింది. ఇటీవలే కర్నూలుకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ టీమ్ డ్యామ్ అధికారులకు వీడియో ఫుటేజ్ అందించారు. ముప్పు పెరగకుండా తక్కువ టైంలో ఏం చేయాలి, ఇదే పెద్ద టాస్క్గా మారింది. ఇక శ్రీశైలం డ్యామ్ నిర్వహణ విషయంలో అనుకున్న పనులు అనుకున్న సమయానికి మొదలు కాలేకపోయాయి. దీంతో సమస్య పెరిగి పెద్దదై ఇక్కడి దాకా వచ్చింది. భారీ వరదలు వస్తే ఏంటన్న డౌట్లు పెరుగుతున్నాయి. ఇంతకు ముందే ఏం చేయాలన్నది కూడా చాలా కీలకంగా మారుతుంది. చిన్నగా మొదలైన సమస్యను ఇప్పటిదాకా పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు. మరి ఇప్పుడు ఇంజనీర్ల ముందున్న మార్గం ఏంటి అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఏదేమైనా మన దేశంలోనే అత్యంత భారీ నీటి ప్రాజెక్టు పరిస్థితి ఇలా ఉంటే మిగతా వాటి సంగతి ఏంటా అనే సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.